యేసయ్య మన పక్షాన నిలబడితే ఇక భయం లేదు. నేను చెప్పాలి, ఆయనే చెబుతున్నాడు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? నా మీద నమ్మకం కుదరలేదా నీకు? నా మీద భరోసా ఉంచలేకపోయావా? ఈరోజు ప్రతి మనిషికి ఏదో ఒక విషయంలో భయం వెంటాడుతూనే ఉంది. సమస్యలని బట్టి, అప్పుల్ని బట్టి, శరీర రోగాలను బట్టి, ఇంట్లో పరిస్థితులను బట్టి, చేసిన ప్రయత్నాలు విఫలమవటాన్ని బట్టి, ఇంటికి పెద్ద దిక్కులుగా ఆధారాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తులు పోవటాన్ని బట్టి, నిలవరమైన నివాసం లేని దాన్ని బట్టి, సరైన ఉపాధి లేని దాన్ని బట్టి, చేసే ప్రయత్నాల్లో వరుసగా నష్టాలు వస్తున్న దాన్ని బట్టి, ప్రయత్నాలన్నీ విఫలమవుతున్న దాన్ని బట్టి, ఈ బ్రతికే ఈ 4 రోజులకి ఎన్ని ఒత్తిళ్ళో, ఎన్ని టెన్షన్